ఈ దినం గొప్ప విశ్వాసమును గురించి మాట్లాడుకున్నాం. చదవబడినటువంటి లేఖన భాగంలో లూకాసు వార్త 7వ అధ్యాయం 2వ వచనం నుండి 10వ వచనం వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ శతాధిపతిని గురించి మనం చూస్తూ ఉన్నాం. శతాధిపతికి తనకి ప్రియమైన దాసుడొకడు మరి వ్యాధితో జబ్బుతో చనిపోవడానికి సిద్ధమైనప్పుడు కొందరు మనుషులను యేసు ప్రభు దగ్గరకు పంపి తన దాసుని కొరకు ప్రార్థించమని లేదా స్వస్థపరచమని వేడుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శతాధిపతి పంపినటువంటి పెద్దలు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే చూడండి 4వ వచనం. వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఈ పెద్దలు వచ్చి యేసు ప్రభు దగ్గర చెబుతున్నారు, అయ్యా యేసయ్యా, ఈ శతాధిపతి నీ నుండి ఈ యొక్క మేలు పొందడానికి అతడు యోగ్యుడు. ఆ శతాధిపతి యోగ్యుడు ఎందుకంటే అతడు మన యూదులను ప్రేమించి సమాజ మందిరం కట్టించాడని యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలియపరుస్తున్నారు. చూడండి, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించడని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. దేవునికి స్తోత్రం. ఈ శతాధిపతిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువును గూర్చి విన్నాడండి. మన 3వ వచనంలో చూడవచ్చు, శతాధిపతి యేసును గూర్చి విని ఆయన యొద్దకు వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకున్నటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. దేవునికి స్తోత్రం. ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభుని గురించి బాగా విన్నాడండి. యేసుక్రీస్తు ప్రభులు వారు స్వస్థపరచువాడని, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయువాడని, సృష్టిలో సమస్త అధికారం కలిగినటువంటి దేవుని కుమారుడని యేసును గురించి బాగా విన్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచి ఈ శతాధిపతి పెద్దలను కొంతమందిని యేసు ప్రభు దగ్గరికి పంపాడు. ఈ శతాధిపతి యొక్క ప్రియమైనటువంటి దాసుడు వ్యాధితో సావసిద్ధమైనప్పుడు అతను బాగు చేయమని, అతను స్వస్థపరచవలనని, ఈ కార్యం యేసుక్రీస్తు ప్రభు ద్వారా జరుగుతుందని అతని ప్రగాఢ విశ్వాసం. యేసు ప్రభు దగ్గరకు వచ్చి వారు యేసునొద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. దేవునికి స్తోత్రం. ప్రభు దగ్గర నుండి ఓ స్వస్థత, ఓ విడుదల, ఆ బంధకాల నుంచి లేదా ఆ సమస్యల నుంచి విడుదల పొందడానికి లేదా ఆశీర్వాదం పొందడానికి లేదా ప్రభు దగ్గర నుంచి మేలు పొందడానికి నువ్వు యోగ్యుడువా? ఆ యోగ్యత నీవు కలిగి ఉన్నావా? ఆ యోగ్యత కలిగి ఉండకపోతే ఈరోజు ప్రారంభించు దేవుని కొరకు ఒక పని. పరిచర్య కొరకు నీవు చేయి విప్పు, గుప్పులు విప్పు. దేవుని రాజ్యం కట్టడానికి, సువార్త వ్యాపింపజేయడానికి నీ ద్వారా ఏ సహాయం అయితే దైవ సేవకులు పొందగోరుచున్నారో అలాంటి సహాయాన్ని నువ్వు వారికి అందించాలని ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. చూడండి 6వ వచనం. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శతాధిపతి ఏమంటున్నాడు చూడండి, యేసయ్య నీ దగ్గరికి నేను రావడానికి పాత్రుడు కాదు, నీవు నా యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడు కాను, అయితే ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు స్వస్థపరుస్తాడు. నువ్వు ఒక మాట సెలవిస్తే నా దాసుడు లేచి కూర్చుంటాడు. నీ ఒక మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడయ్యా. ఒక మాట సెలవు ప్రభు అంటున్నాడు. జస్ట్ వన్ వర్డ్ ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ శతాధిపతి యేసయ్యను అడుగుతూ ఉన్నాడు, యేసయ్యా నేను పాత్రుడు కాను నీ యొద్దకు రావడానికి, నీవు నా యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడు కాను యేసయ్యా, కానీ ఒక్క మాట సెలవిస్తే అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్య సందేశాన్ని వింటున్న నీవు యేసు ప్రభు గురించి ఏమి విన్నావు? దేవుని పరిచర్యకు ఏమైనా వెచ్చించావా? దేవుని సువార్త నిమిత్తం ఏమైనా సహాయం చేశావా? లేదా మందిర పనిలో సహాయం చేశావా? లేదా స్థలం సహాయం చేసావా? ఏం చేసావో నాకు తెలియదు, కానీ అలా చేసినట్లయితే నువ్వు యోగ్యుడు అని, దేవుని దగ్గర నుండి మేలు పొందడానికి, ఆశీర్వాదం పొందడానికి, స్వస్థత విడుదల పొందడానికి నీవు యోగ్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండో విషయం మనం గమనిస్తే ఈ శతాధిపతి తను యేసు ప్రభు దగ్గరకు రావడానికి, యేసు ప్రభు తన ఇంటికి రావడానికి యోగ్యుడును కాను అంటున్నాడు. నేను అంత గొప్పవాడిని కాదు,
అని తాను ఎంత తగ్గించుకుంటున్నాడంటే అంత తగ్గించుకుంటూ ఉన్నాడు. ప్రేమంటే దేవుని బిడ్డలారా, ఈ శతాధిపతి అయినప్పటికీ, అధికారం ఉన్నప్పటికీ, ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, అన్నీ ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభుని గురించి విని ఆయనకు లోబడ్డాడు, ఆయన మాటకు లోబడ్డాడు. ఏమంటున్నాడంటే, యేసయ్య ఒక్క మాట సెలవు ఇమ్ము చాలు, నా దాసుడు బాగుపడతాడు అంటున్నాడు. ఒక్క మాట చాలండి. ఆయనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఎలాంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడో ఈ శతాధిపతి బాగా విన్నాడు. మరి ప్రభుని గురించి నువ్వు విన్నావా? వినుట వలన విశ్వాసం అండి. 12 సంవత్సరం నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఆ స్త్రీ అనేక మందులు వాడింది, వైద్యుల చుట్టూ తిరిగింది, తనకున్నదంతా వేయపరుచుకుంది. యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నది. ఆమె అనుకుంది, యేసయ్య వస్త్రపు చెంగు పట్టుకుంటే చాలు, నా జబ్బు, నా వ్యాధి నయమవుతుందనింది. తనలో అనుకుని ఆయన వస్త్ర చెంగు పట్టుకుంటే చాలు, నా వ్యాధి లేదా నా జబ్బు నయమవుతుందని ఆమె విశ్వసించి నమ్మి ఆ రీతిగా వెళ్ళి ప్రభు వస్త్రాన్ని పట్టుకుంది. మరి కొన్ని సంవత్సరాలుగా, 12 సంవత్సరాలుగా ఆ సమస్యతో బాధపడుతున్న, ఆ జబ్బుతో బాధపడుతున్న ఆ స్త్రీ ఒక్కసారిగా విడుదల పొందింది. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈమె కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నింది. ఈ శతాధిపతి కూడా యేసు ప్రభు గురించి విన్నాడు. యేసయ్య గొప్ప దేవుడని, అద్భుత ఆశ్చర్య కార్యములు చేయవాడని విన్నాడు, విశ్వసించాడు, నమ్మాడు. చూడండి, ఈ శతాధిపతి ప్రభు అంటున్నాడు, యేసయ్య ఒక్క మాట సెలవిమ్మయ్యా, ఒక్క మాట. అలాంటి విశ్వాసం నీకు కూడా రావాలి. యేసయ్య నువ్వు ఒక్క మాట సెలవిస్తే నా శరీరంలో ఉన్న ఈ జబ్బు వెళ్ళిపోతుంది. యేసయ్య నువ్వు ఒక్క మాట సెలవిస్తే నా ముందు, నా ఎదురుగా ఉన్న ఈ కోర్టు సమస్యలు, ఈ దయ్యపు సమస్యలు, ఈ చేతబడి సమస్యలు వెళ్ళిపోతాయ్యా. ఒక్క మాట సెలవిం ప్రభువా, ఒక మాట సెలవిమ్మయ్యా. నువ్వు అడిగితే ప్రభు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. చూడండి 9వ వచనం, యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానను. దేవునికి స్తోత్రం. పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడైనట కనుగొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసయ్య ఒక్క మాట సెలవిస్తే ఈ శతాధిపతి యొక్క ప్రియమైన దాసుడు స్వస్థపరచబడ్డాడండి, స్వస్థుడై ఉన్నాడండి. యేసయ్య అద్భుత కార్యం జరిగించాడు. ఒక మాట ద్వారా స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా నీకు అలాంటి విశ్వాసం ఉందా? యేసుక్రీస్తు ప్రభు గురించి విన్నావా? ఈ శతాధిపతి వల్లే యేసయ్య ఒక్క మాట సెలవు ప్రభువా అని అడగలవా? యేసయ్య ఏమంటున్నాడు చూడండి, ఈ శతాధిపతిని చూసి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానను. దేవునికి స్తోత్రం. ఈ శతాధిపతికి గొప్ప విశ్వాసం ఉంది. ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఏకీభవించిన నీ ప్రియ కుమారుని బట్టి, నీ ప్రియ కుమార్తెను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిలో అంత గొప్ప విశ్వాసం నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, ఒక మాట సెలవిస్తే మీరు అద్భుత కార్యం వారి శరీరంలో జరుగుతుంది. ఆయన నీ బిడ్డలు ఎక్కడైతే వారి కుడి హస్తాన్ని ఉంచి ఉన్నారో ఆ స్థలంలో ఉన్న వ్యాధిని, జబ్బును, సమస్యను యేసు నామములో గద్దించి బయట వెళ్ళగొడుతూ ఉన్నాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు పెట్టున్న ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ గుండె సంబంధించిన వ్యాధులను ప్రభువా, ఇదిగో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న నీ బిడ్డలను ప్రభు కనికరించండి. ఆయన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న నీ బిడ్డలను కనికరించండి ప్రభు. నా ఎముకలకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతూ, ఇదిగోనైనా మెదడుకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న నీ బిడ్డలను ప్రభు ఇప్పుడే మీరు తాకండి ప్రభు. మీ గాయపడేస్తూ తాకండి ప్రభు. మీ యొక్క గాయముల చేత నైనా మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతుంది ప్రభు. అయినా అదిగో నీ బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ఇప్పుడే వారిని తాకుతున్నందుకు నీకు వందనాలు ప్రభు. దేవా, నీకు వందనములు చెల్లించుకుంటూ మీ అమూల్యమైన శిలువ రక్తాన్ని నీ బిడ్డల మీద ప్రోక్షింప చేస్తూ ఉన్నాను ఆయన. ఇప్పుడే వారిని మీరు ముట్టుతున్నందుకు స్తోత్రాలయ్యా. మీ గాయపడిన హస్తంతో మీరు తాకుతున్నందుకు వందనాలు ప్రభు. వారి శరీరంలో ఉన్న దురాత్మ శక్తులను ప్రభు, చీకటి శక్తులను ప్రభు, చేతబడి శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధించి బయటికి వెళ్ళగొడుతూ ఉన్నాం ప్రభు. నీ బిడ్డలను మీరు ఓదార్చండి, ఆదరించండి ప్రభు. వారికి ఉన్న సమస్యల్లో నుంచి, బంధకంలో నుంచి విడిపించమని, అద్భుత కార్యము జరిగించమని వేడుకుంటున్నాం. యేసయ్య నీకు వందనాలయ్యా.
కోర్టు సమస్యలతో బాధపడుతున్న నీ ప్రియబిడ్డలను కనికరించండి. యేసు నామములో విడుదల కలుగును గాక. నాయన సంతానం కోసం ఎదురు చూస్తున్న నీ ప్రియబిడ్డలను కనికరించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి నీ కుమారుని కుమార్తె యొక్క అక్కరల అవసరతలు యేసు నామములో తీర్చబడును గాక. ఆయన అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారిని యేసు నామములో విడుదల అనుగ్రహిస్తూ ఉన్నాము. ప్రభువా, మీ సహాయం వారికి యేసు నామములో కలుగును గాక. తండ్రి దేవా, నీకు వందనములయ్యా, స్తోత్రాలయ్యా, మహోన్నతుడానికి స్తోత్రాలు. కుటుంబ సమస్యల చేత భార్యాభర్తలు నాయన గలిబిలి అయిపోయి ఇదిగోనైనా కుటుంబాల్లో నాయన సంతోషం సమాధానం యొక్క కుటుంబాలు ప్రభా మీరు దర్శించండి ప్రభా, మీరు కనికరించండి ప్రభా. నాయన అద్భుత కార్యం యేసు నామములో వారి కుటుంబంలో కలుగును గాక. నాయన భార్యాభర్తలను సమాధానపరచను ప్రభా. నాయన మీకు వందనములు స్తోత్రాలు చెల్లించు. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి నీ కుమారుని నీ కుమార్తెను బట్టి స్తుతిస్తూ వారి అక్కర అవసరత యేసు నామములో తీర్చబడును గాక. నాయన ప్రభువా, మీ సాక్షులుగా నిలబెట్టుకొని మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడని యేసు క్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వదిస్తున్నాము. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సంబంధము మనకును సర్వలోకములోని సకల పరిశుద్ధులకు మరి విశేషంగా ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరికీ సదాకాలం తోడైను నడిపించునుగాక. ఆమేన్. కల్వాయి మండలం, నెల్లూరు జిల్లా మాది. నా పేరు జయలక్ష్మి. ఎక్కడెక్కడో నాకు దురాత్మ పట్టుకొని ఎన్నో 15 సంవత్సరాల నుంచి శరీరంలో చేరుకొని ఎక్కడెక్కడ హాస్పిటల్ ఎక్కడెక్కడో తిరిగినాను. వైద్యులు అన్ని దిక్కులు తిరిగినాను. నేను ఎక్కడ బాగు కాలేదు. ఇదో పలానా దగ్గర చర్చిలో వరప్రసాద్ చర్చిలో బాగు చేస్తాడని మా చిన్నాన్న చెప్పాడు. అక్కడికి 7 వారాలకి నీకు బాగు అయిపోద్దని అక్కడ చెప్పాడు. అక్కడికి వచ్చాను నేను. ఆయన నాకు ఎంతో మేలులు, ఎంతో గొప్ప మేలు చేసిండు, నాకు బాగా చేసిండు. వందనాలు. నా కోసము ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా వందనాలు, యేసయ్యకి నా వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు హేమంత్, మా చెల్లి పేరు జయలక్ష్మి, మాది నెల్లూరు. ఉన్నట్టుండి తనకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయని చెప్పి డాక్టర్ చెప్పారు. ఇక్కడ కుదరదు, చెన్నై తీసుకెళ్ళిపోండి, బాగా సీరియస్ అయిపోయింది, వెంటనే చెన్నై తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. తర్వాత మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత వెంటనే ఫాస్టర్ గారికి ఫోన్ చేశాము. ముందు హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ముందు ఫాస్టర్ గారికి ఫోన్ చేశాము. తర్వాత ఫాస్టర్ గారు వచ్చి కొబ్బరి నూనెతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ధైర్యం చెప్పారు. మా రోజు ఈవినింగ్ మేము హాస్పిటల్లో జాయిన్ చేశాము. జాయిన్ చేసిన తర్వాత డాక్టర్ చూసి రిపోర్ట్స్ అన్ని తీసుకొని పర్లేదు, మేము నయం చేస్తాము, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పారు. ఆ తర్వాత ఫాస్టర్ గారు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందరికీ వందనాలు. వరప్రసాద్ గారి ప్రార్థన నాకు చాలా ఎంతో అసలు ప్రాణభిక్షణ పెట్టింది. నేను ఫస్ట్ అన్నం తినకుండా 6 నెలల నుంచి ఎంతో బాధతో ఎంతో ఇదిలో ఉన్నాను. నాకు టైఫాయిడ్ వచ్చింది. ఫస్ట్ టైఫాయిడ్ వచ్చాక తర్వాత ఏంటంటే మళ్ళీ బాగా నెమ్ము చేడిపోయింది. నెమ్ము చేడేసి నైట్ పూట మటుకు దగ్గు వస్తుండేది. దగ్గు వచ్చి నిద్ర పట్టేది కాదు. అసలుకి నిద్ర పట్టక ఎన్నో మందులు వాడాను. అసలు పడుకుంటే మటుకు దగ్గు వచ్చేదన్నమాట. ఎన్నో మందులు, ఎన్నో హాస్పిటల్ తిరిగాను. లాస్ట్ మటుకు అది లంగ్ ఇన్ఫెక్షను, అసలు ఊపిరితిత్తులే పాడైపోయినాయి అనేసి డాక్టర్సు ఎక్స్రే తీసి చెప్పారు. చెప్పినాక చాలా టెన్షన్స్ పడిపోయినాము. అసలు ఏం అర్థం కాలేదు మాకు. ఊపిరితిత్తులే పోయినాయి 2 అనేసి అన్నాడు. చెన్నైకి తీసుకెళ్ళిపోమన్నాడు. ఇంకా తర్వాత ఏంటంటే వరప్రసాద్ పాస్టర్ గారు వచ్చి ఆ రోజు ప్రార్థన చేశాడు. వరప్రసాద్ పాస్టర్ గారి ప్రార్థన చాలా పవర్ఫుల్. యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. ప్రార్థన చేసిన మా వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు జోసెఫ్, మాది నార్త్ ఓత్తూరు. మేము గత 2023 సంవత్సరంలో ఇక్కడికి వచ్చాము. వరప్రసాద్ సార్ సన్నిధికి వచ్చాము. మేము వస్తే నాకు అయ్యగారు నాకు ప్రార్థన ఆయిల్తో అభిషేకం ఇచ్చాడు, ప్రార్థన చేశాడు నాకు. తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత తక్కువ సమయంలో నాకు దేవుడు నందుండి గొప్ప కార్యం చేశాడు. ఆ కార్యమే ఇప్పుడు ఏంటంటే అది
7th మంత్ మాసం జరుగుతుంది. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక వరప్రసాద్ సార్కి, ప్రార్థన చేసిన సార్కి నా వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు శాంతి. నేను మాది వెంకటేశ్వరపురం, నెల్లూరు జిల్లా. నాకు 2 సంవత్సరాల నుంచి ఒళ్ళంతా నొప్పులు. ఆ నొప్పులు భరించలేక నేను టీవీలో వరప్రసాద్ సార్ ప్రోగ్రాం చూశాను. సార్ దగ్గరకు పోయాను. సార్ 1 వారంలోనే నా ప్రార్థన చేసి నాకు స్వస్థత కలిగించాడు. 2 సంవత్సరాల నుంచి నాకు బాడీ అంతా ఒకే పెయిన్స్. వరప్రసాద్ సార్ కాడికి 1 వారమే ప్రార్థనకు పోయాను. నన్ను స్వస్థపరిచాడు. ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్కి నా వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు అన్న. చామాదల గ్రామం, అది నెల్లూరు జిల్లా. ఇక్కడ వరప్రసాద్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాను. 7 వారాలు రమ్మన్నారు. అంటే 3 వారాలు వచ్చినాకనే మా పాపకి జాబ్ ఇచ్చాడు దేవుడు. ఆ దేవుని నామముకి వందనాలు. ఈ ప్రార్థన చేసిన వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు. అందరికీ వందనాలు. మా వెంకటేశ్వరం, అది వెంకటేశ్వరం. నాకు మోకాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళాము. 2-3-4 హాస్పిటల్ తిరిగాము. నాకు తగ్గలేదు. వరప్రసాద్ సార్ గారికి టీవీలో చూసాము, యాడ్ చూసి ఇక్కడికి పోయిన వారం వచ్చాము. పోయిన 2వ వారంలో నాకు బాగా మోకాళ్ళ నొప్పి బాగా తగ్గింది. నా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ గారికి వందనాలు. దేవుడి నామానికి మహిమ గనుక కాక. అందరికీ నా వందనాలు. మాది వచ్చేసి చంద్రశేఖరం, నెల్లూరు జిల్లా. నా పేరు వచ్చేసి సుభాష్ని. నాకు భర్త లేడు, భర్త చనిపోయాడు. నాకు 2 కొడుకులు. నా చిన్న కొడుక్కి బాగా లేకుండా వచ్చింది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది. మా బాబుకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. 3 హాస్పిటల్ తిరిగాము. ఆ సమయంలో నేను టీవీలో సార్ వాక్యం వస్తుంది, పాస్టర్ గారి వాక్యం వస్తుంది. సార్కి నేను ఏడస్తా ఫోన్ చేశాను. సార్ భయపడొద్దమ్మా, ఇక్కడికి రండి అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 7 వారాలు రమ్మా అన్నాడు. 7 వారాలు రమ్మన్నాడు. 3 వారాలకు నా బిడ్డకి స్వస్థత కలిగింది. ఇగో రిపోర్ట్లు. దేవుడు నాకు నా బిడ్డకి నార్మల్ రిపోర్ట్లు దయచేసిండు. ప్రార్థన చేసిన వరప్రసాద్ పాస్టర్ గారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. నా కుమారుని ఏసై స్వస్థపరిచాడు. నా చిన్న కుమారుని ఏసైకి సమర్పిస్తున్నాను. ఏసై సేవకి నా బిడ్డని ఇస్తున్నాను. మా ఆయన పేరు రత్నకుమార్. నా పేరు లక్ష్మి. ముత్తుకూరు మండలం, నెల్లూరు డిస్టిక్. దేవుని నామానికి మహిమ. మేము ఎన్ని చోట్ల తిరిగినా సరే మాకు ఏం తగ్గలేదు సార్. ఎంతో పేదరికంలో ఉన్నా కానీ ఆ సమస్యలు ఎట్ట బయటకు వస్తామా అని చాలా ఇబ్బందులు పడ్డాము, తిరిగాము. ఆ టైంలో వరప్రసాద్ అయ్య గారు టీవీలో చూస్తే వాకింగ్ చూసి వెళ్తే బాగుండు అని అలాగా నెల గడిచిపోయినా సరే ఆ తర్వాత ఎలాగైనా మేము వెళ్ళాలి, అయ్యగారితో కలవాలి, ప్రేయర్ చేసి తైలాభిషేకం జరుగుతుంది ఆ శుక్రవారం అని చెప్పారు అయ్యగారు. చెప్తే సరే చేయించుకోవాలి తప్పనిసరిగా అని చెప్పేసి వచ్చాము. అయ్యగారితో తైలాభిషేకం చేయించుకొని ప్రేరాలు తీసుకొని వెళ్ళిపోయాము. వెళ్ళిన వారంలోనే మాకు ఆ నడువున ఆయన పడిపోయి 1.5 నెల బాధపడుతున్నా, ఎన్ని మందులు వాడినా బాధపడుతున్నా తగ్గని ఆ ప్రేరాలు రాసుకోగానే 1 వారంలోనే తగ్గిపోయింది. 1 వారంలోనే తగ్గిపోయి అయ్యా మా ఆయనకి పరిపూర్ణ స్వస్థత ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా పేరు ఏసయ్యమ్మ. మాది చీరాల. మాది మొదటగా నా కుమారుడు, 1 కుమారుడు. నేను నెల్లూరే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కానీ అయ్యగారు అనుకునే విధంగా చీరాల వచ్చి ఉన్నారని తెలుసుకొని టీవీలో చూసి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. అప్పుడు మొదటగా నేను అయ్యగారు చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. అయ్యగారు ఏం పర్లేదమ్మా, బాగుపడతాడు, నువ్వు వెళ్ళు, సాక్షిగా ఉంటావు అని అన్నాడు. మొదటి సాక్ష్యం నేనే చెప్పాలని అన్నాను. అప్పుడు అయ్యగారు, అమ్మగారు ఇద్దరు మంచిగా ఉంటాడు, ఏం పర్లేదని చెప్పి ఇద్దరు ఆమెను ప్రేయర్ చేసి పంపించారు. మొదటిగా మా బాబు అక్కడ నుండి మంచిగా ఉన్నాడు. ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళటం లేదు, బాగుంటున్నాడు. అంతకుముందు ఎటంటే అటు వెళ్ళిపోయేవారు, ఇంటి దగ్గర ఉండేవారు కాదు. తిరిగి మాకు 2 కాళ్ళు అరిగిపోయి చాలా బాధపడేవాళ్ళం. ఒకరికొకరు కూర్చొని నేర్చుకునేవాళ్ళం. ఒక బాబాయ్ ఉండటం వల్ల అలాంటి బాధల నుంచి దేవుడు మమ్మల్ని తొలగించి ఇంతగా మమ్మల్ని ఆశీర్వదించి ఈ రీతిగా నిలబెట్టి మా బాబు నాకన్నా ముందుగా రెడీ అయ్యి వెళ్దాం బాబు, ఇట్లా వెళ్దాం, టైం అవుతుందిలే అంటే వెంటనే నిద్రలేసి రెడీ అయ్యి వచ్చేసి ఇక్కడ సాక్షిగా నిలబెట్టుకున్నందుకు దేవునికి గొప్ప కార్యం జరిగించినందుకు ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థించిన వరప్రసాద్ అయ్య గారికి, అమ్మగారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. జీవేరపాడు, నెల్లూరు వెంకటేశ్వరం మండలం. నా పేరు రాధమ్మ. మొలలు
4 సంవత్సరాల నుంచి ఈ చేతబళ్ళు ఇవన్నీ నేను బాధపడుతున్నాను. సంవత్సరం నుంచి నాకు చేతబళ్ళు చేయించినారు, కానీ ఏ జబ్బు అని చెప్పటం లేదు. నన్ను విరోచనాల కింద పెట్టేసి నాకు నోటికి అన్నం లేకుండా నోరుతో కూడా పొంగిపోయి ఇదే అయిపోయింది నాకు. తర్వాత ఏడికి చర్చికి నాకు తెలియదు, టీవీలో చూసినాను. టీవీలో చూసిన తర్వాత మా వదిన గారు తీసుకొని వచ్చింది ఏడికి వచ్చేటప్పుడు కూడా నాకు ఏమి అర్థం కావడం లేదు, నాకేం అర్థం కాలేదు. ఏడుకు వచ్చిన తర్వాత కూడా ఏడుపు ఒకటే తెలుస్తుంది, కానీ నాకేం అర్థం కావడం లేదు. నా ఒంటి నిండా తాయితులు, నా మెళ్ళలో తాయితులు, నా మల్లో తాయితులు, అన్నీ తాయితులు. ఇక్కడికి వచ్చాను. ఏడుకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తానమ్మా ఇవన్నీ తీసి పడేసిరాపా అని అన్నాడు. తీసి పడేస్తుండేటప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుంది. మా వదిన గారు నేనున్నాను, పాస్టర్ గారు ఉన్నాడు, నీకేం భయం లేదని చెప్పి తీసేసిన తర్వాత ఏడ్చుకుంటా కూడా తీసేసి అన్నీ పడేసినాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగుంది, నాకు లేచి కూడా తిరగలుస్తున్నాను, ఇదిగా అన్నం తింటున్నాను. ఒక్కసారి తినేది కాకుండా 4-5 సార్లు, ఎన్నిసార్లు ఆకలేస్తుంది అన్నిసార్లు నేను తింటున్నాను. దేవుడు నాకు వరప్రసాద్ గారు ప్రార్థన చూసి టీవీలో చూసి నేను ఇక్కడికి రాగలిచినాను. నన్ను స్వస్థపరిచాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నా పేరు బాబురావు, నాకు మాది అల్లూరు, కొత్తపట్నం దగ్గర అల్లూరు. నాకు నోట్లో గుళ్ళలు వేసింది. అయితే ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గర తిరుగుతూ ఉంటే 3 నెలలు తిరిగితే వాళ్ళతో ఏదో మందులు ఇస్తున్నారు, తగ్గిపోద్ది అది ఇది అంటున్నారు. అయితే నాకు ఇక ఒంగోలు వచ్చి ముక్క పరీక్ష చేపిస్తే క్యాన్సర్ అని తెలియంది. హాస్పిటల్కి వెళ్తే మా మామయ్య గారు వరప్రసాద్ అయ్యగారి నెంబర్ ఇచ్చారు. దానికి ఫోన్ చేశా. ఎవరు అమ్మ ఎత్తి మాట్లాడితే ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు మాకు ఫోన్ చేయన్నారు. ఆ డాక్టర్ గారు 7 గంటల ఆపరేషన్ అన్నారు. 7 గంటల ఆపరేషన్ అంటే అయ్యగారికి ఫోన్ చేసి నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే 1:30కు నన్ను తీసుకొచ్చారు. ఇది దవ్వడి ముక్క పళ్ళు ఏమీ ఉండవన్నారు. 1:30కు నన్ను తీసుకొచ్చి పండేసారు. అమ్మ ఏం పోలా, మీ భర్త బాగానే ఉన్నారు, అయ్యగారికి వందనాలు, నాకు ఈ మేలు చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్యగారికి వందనాలు. దేవుని నామానికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మాది బైనడి వారి పాలెము. నా పేరు మార్తమ్మ. కానీ పోయిన సంవత్సరంలో మా కుమారుడికి బాగా లేకుండా వచ్చింది. అదే సమయంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏమంటే అమ్మ సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పారు. అప్పుడు మేము అయ్యగారి వాక్యము టీవీలో వస్తున్నింది. అప్పుడు ఫోన్ నెంబర్ రాసి పెట్టుకున్నాం. అప్పుడు ఫోన్ చేస్తే అమ్మగారు ఎత్తిండ్రు, ప్రార్థన చేసిండ్రు. ఏం భయపడబాకమ్మా, దేవుడు కార్యం చేస్తాడు, స్వస్థత జరుగుద్ది, నువ్వేం భయపడవద్దని చెప్పింది. ఆ తర్వాత చెన్నైకి వెళ్ళినాక డాక్టర్లు కూడా ఈ గడ్డ మరి పడ్డ వల్ల ఎముక చిట్లు గడ్డగా వచ్చిందో లేకపోతే గడ్డ పుట్టిందో తెలియదమ్మా, దాన్ని టెస్ట్ చేస్తే కానీ మేము ఏమైనా చేయలేమని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ అమ్మగారికి ఫోన్ చేస్తే భయపడబాకండి అమ్మ, అదేం కాదు, అన్నీ నార్మల్గానే వస్తాయి, మీరు ఏం భయపడొద్దని చెప్పింది. ఆ తర్వాత మేము ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అమ్మని టెస్ట్కి ఇచ్చాము. టెస్ట్కి ఇచ్చి వచ్చినాక 5 రోజులకి అన్నీ నార్మల్ టెస్టులు వచ్చినాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత సక్సెస్ అయింది. ఆపరేషన్ చక్కగా జరిగింది. నా బిడ్డకి మేము క్షేమంగా ఉన్నాము. మా కొరకు ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు వాణి, మా బాబు పేరు వర్షిత్, బీటెక్ చదువుతున్నాడు. మేము నిడుగుంటిపాలెం, వెంకటాచలం మండలం, నెల్లూరు జిల్లా నుంచి వచ్చాం. మా బాబుకి విజయవాడ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ దురాత్మ మా బాబు ఇంట్లోకి వచ్చింది. బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇంటికి వచ్చిన తర్వాత జ్వరము, వామిటింగ్స్, అన్నం తినకుండా ఏదో తెలియని భాష మాట్లాడుతూ మమ్మల్ని గందరగోళంగా అరుస్తూ చాలా బాధపడుతున్నాడు. బాబుని చూసి మేము అసలు అన్నం కూడా తినేవాళ్ళం కాదు. మేమందరమే ఏం చేయాలి ప్రభు మాకు అర్థం కావట్లేనప్పుడు మళ్ళీ వరప్రసాద్ పాస్టర్ గారికి ఫోన్ చేశాము. సారు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి మా బాబు మా పరిస్థితి చూసి ప్రార్థన చేశారు ప్రేయర్ ఆయిల్తో. మా బాబు అయితే పాపం మాలో లేకుండా బాగా దురాత్మ చేత పీడించబడుతూ బాగా దిగులు పడిపోతూ ఉన్నాడు. గొప్ప అద్భుతంగా రీతిగా దేవుడు పాస్టర్ గారు ప్రేయర్ చేస్తాను వెంటనే ఒక గొప్ప విడుదల వచ్చింది.
సారు గారు చర్చికి 7 వారాలు రాండమ్మా, ఇంకా గొప్ప విడుదల వస్తుంది అన్నారు. కానీ వచ్చిన మొదటి వారంలోనే ఒక గొప్ప అద్భుతం మాకు చేశాడు దేవుడు. అంత గొప్ప దేవునికి అంత మహిమ కలుగును గాక. ఇది మా కొరకు ప్రార్థించిన చంద్రగిరి వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. నా పేరు దివ్య, మాది బిట్రగుంట. దేవుడు మొదటిగా నాకు పాపనిచ్చాడు. సెకండ్ టైము బాబు కోసం నేను పాస్టర్ దగ్గరికి, వరప్రసాద్ అయ్యి పాస్టర్ దగ్గరికి వచ్చాను. పాస్టర్ గారు ప్రేయర్ ఆయిల్తో నాకు ప్రార్థన చేశాడు. అయ్యగారు ప్రార్థించిన తర్వాత నాకు దేవుడు చక్కటి కుమారుని అనుగ్రహించాడు. ప్రార్థించిన వరప్రసాద్ అయ్య గారికి నా నిండు వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా పేరు చిన్నయ్య, మా మిస్సెస్ పేరు రీనా. నేను అనారోగ్యంతో బాధపడుతూ డిసెంబర్ నెలలో వరప్రసాద్ అయ్య గారి నెల్లూరుకి పాసం మందిరానికి వెళ్ళాను. అక్కడ మందిరంలో వరప్రసాద్ అయ్య గారు అభిషేకం ప్రార్థన చేశారు. ఆ రోజు నా పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడు చనిపోతానన్న తెలియని పరిస్థితిలో నా ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతూ ఆందోళనలో ఉన్నాను. నాకు చిన్న పిల్లలు 2 ఉన్నారు, పాప బాబు. ప్రభువా, నేను మోకరిల్లు ప్రార్థన చేసుకుంది, నా బిడ్డల కోసమైనా నన్ను బ్రతికించు. నా బిడ్డలో ఒక ప్రయోజనం చేసినంత వరకు నా ఊపిరి ఆగిపోకుండా నాకు సహాయం దయచేయమని అడిగినాను. పాప వరప్రసాద్ అయ్య గారు ప్రేయర్ ఆయిల్ తోటి ప్రార్థన చేసి నీకేం కాదని చెప్పన్నాడు. నేను చేస్తున్న ఉద్యోగానికి కూడా మానేసి ఇంటి దగ్గరే ఉండి అసలు కుటుంబ పోషణ ఎలా అనే పరిస్థితికి కూడా వెళ్ళిపోయాను. నా కుటుంబం పూర్తిగా అస్తవ్యస్తంగా, నేను, నా భార్య, పిల్లలు ఒక దిక్కడ, నేను ఒక దిక్కడ, మా ఇంటి దగ్గర నేనుండి మా రక్త సంబంధికులు మా అన్నలు వాళ్ళు చూసుకున్నారు. నా పిల్లల్ని, నా భార్యని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర పెట్టుకొని చూసుకున్నారు. ఇప్పుడు చనిపోతాననే ఇదిలో తీవ్ర ఆందోళనలో ఉన్న నన్ను దేవుడు కృప వల్ల దేవుడు నన్ను దీవించి నన్ను ఈరోజు మళ్ళా మంచి మనిషిగా బ్రతికున్నాను. నేను ఈరోజు బ్రతికి ఉన్నాను అంటే దేవుడి కృప వల్ల బతికాను. ఈరోజు నేను బతికున్నాను అంటే దేవుని కృప, దేవుడిచ్చిన ఆయుష్, వరప్రసాద్ అయ్య గారి ప్రార్థన నన్ను బ్రతికించింది. నా కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. నా పేరు యశ్వంత్, మా అమ్మగారు రత్నమ్మ. మాది రాపూర్ గ్రామం, నెల్లూరు జిల్లా. అయితే నెల్లూరులోని రామ్కోట్ నగర్లోని వరప్రసాద్ సార్ పాస్టర్ చర్చికి వచ్చి నేను 2-3 సార్లు ఆయిల్తో అభిషేకం చేయించుకున్నాను. అయితే జాబ్ కోసం పాస్టర్ గారి దగ్గర 2 సార్లు ప్రార్థన చేయించుకున్నాను. హైదరాబాద్లో ప్రతి ఒక్క జాబ్ ప్రయత్నిస్తూ ఉండేవాడిని. అయితే దేవుడు ఊహించిన రీతిలో నా జీవితంలో అద్భుతం చేశాడు. నాకు రీసెంట్గా వచ్చిన కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. అయితే ఈ కానిస్టేబుల్ జాబ్ సాధించడానికి 3 స్టేజ్లు ఉంటాయి. ప్రతి ఒక్క స్టేజ్లో నేను వరప్రసాద్ సార్ గారి ఫోన్ చేయించి వరప్రసాద్ సార్ చేత ప్రార్థన చేయించుకుంటున్నాను. ఈ ప్రార్థన నేను ప్రతి స్టేజ్లో సక్సెస్ అయ్యే విధంగా చేసి 3 స్టేజ్లు సక్సెస్ అయ్యి అలాగే జాబ్ కూడా నాకు వచ్చింది. నా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేసిన వరప్రసాద్ సార్కి వందనాలు తెలుపుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదివారం ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగును. మా అడ్రస్ రామకోటి నగర్ సెంటర్, పొదల్కూర్ రోడ్, కొత్తూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం కావల్లో క్రిస్టియన్ పేట 1వ వీధిలో ఉన్న క్రిస్టియన్ రీసోర్స్ సెంటర్లో జరుగును. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల 2వ శనివారం నెల్లూరులో గాస్పల్ ఏజీ చర్చిలో ఉదయం 10 గంటలకు జరుగును. దైవజనులు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రత్యేకంగా ప్రేయర్ ఆయిల్తో అందరినీ అభిషేకించి ప్రార్థించెదరు. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7032597888, 7032697888. మా అడ్రస్ గాస్పల్ ఏజీ చర్చ్, ఎన్జీ నగర్, రామ్కోటి నగర్ సెంటర్, నెల్లూరు 524004, ఆంధ్రప్రదేశ్, ఇండియా.